महीने की गर्भवती और मर्दों के बीच बेधड़क चली आ रही है। तुम्हें डर नहीं लगता? किस पे बाजी खेलनी है, बड़े भाई पे या छोटे पे? पति, मेरा पति दलपति। किस गांव से है तेरा पति? तेलुगु नाडु। ओ मद्रासी? मद्रासी नहीं, पलनाटी सिंहम, पौरुशाला पोरुगड्डा। ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा? तेलुगु वाडना, अभी देखो ना। तो अब रणवीर को चुनौती देने के लिए संभल के पुत्र ना మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు అదరగొట్టడానికి గోదాలోకి అడుగు పెడతాడు. పలనాటి దళపతి విజయ భార్గవ్. అన్న గోదాలో దిగుతాడని నాకు చెప్పనే లేదా? వద్దు, అన్న ఎన్టీఆర్ లాంటోడు 3 దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు. మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నా. ఇప్పుడు ఆడు 4 సార్లు కొట్టాడు. మీ అన్న కుస్తీలో వీక్. వదినో, అన్న మ్యాచ్ లోనే వీక్, సరిగ్గా లెక్కెట్టుండడు. అన్నో 4 అయిపోయినాయి అన్నా. నీ దెబ్బెంత వాళ్ళకి తెలియాలన్నా. 3 కదరా? 4 అన్నా. ఏ भी गया. చెప్పినట్టు పని అవుద్దా? తప్పకుండా అయిపోద్ది, ధైర్యంగా ఉండండి. ఏంది మీరు చేస్తాండి? చూస్తే తెలవట్లా, నేల కొలుస్తున్నావయ్యా. ఈడకి ఫ్యాక్టరీ వస్తుంది. అది ఏడకెట్ట వస్తుంది? గోడమ్మో భోజనట్టు కుట్టారండి. ఒరే కిట్టప్ప, లగెత్తుకెళ్ళి ఈసని చెప్పి దళపతి తెలుసుకోరా. అట్నే అబ్బా. మా దళపతి వస్తాడు ఇప్పుడు. నీ కుండలు పాతలు సొక్కాయిరా. ఏందిరా మీ గొడవ?
తప్పని తెలిస్తే తప్పించాల్సింది మనస్సాక్షిని కాదు, నువ్వు వేసుకున్న కాకి సొక్కాని. రారా జున్ను తినిపోదు గానే. ఎక్కడికి రా లాగెత్తుతున్నా? అమ్మా జున్ను బాగుంటుందన్నా, నువ్వే తిన్నా, నువ్వే తిన్నా. ఎక్కడ మన ఆపద్ బాంధవుడు? ఇక్కడ ఉన్నాడా? ఐసు లోపలికి రాకు. ఎందుకు బంగారం కోపడుతున్నా? గొడవ పడొచ్చావా? చిచ్చి ఐసు చెప్పాసేకుండా మన గుడున్న చోట్ల ఎవడో కంచేశాడు. ఎవడు రా కంచేసింది అని అడిగాను. అయ్యో అన్నా కంచేయకూడదా అన్నాడు. అవునమ్మా తప్పు కదా అన్నాను. సరే అన్నని పీకు పరిసి సిట్టికెల్లో మాయమయ్యాడు. అది మ్యాటర్. నీ భాషలో చెప్పాలంటే హోగయా. దళపతి తమరు థియేటర్లో సినిమా వేసింది, పంచాయతీలో నిల్చుని ఫోజులిచ్చింది, ఆల్ డీటెయిల్ ఐ నో. చూడైసు నీకు నాకు తగరారెట్టడానికి ఎవరో తగనోలా పనిచేస్తున్నారు. నక్క సిక్కిందనుకో. తల్లకిందులో అయ్యానంట గద్దెలం, ఆడ గుప్పమని కంపు కొట్టే గుగ్గిలం. అరే పోరా గంజి తాగుతున్నానే. సిట్టి సిల్కా నిన్ను. तुम्हें बोल के क्या फायदा? सब तुम्हारी माँ की परवरिश का नतीजा है. वो यहाँ होती ना. ना तल्लीन तिट्टमाके. और जो बाप है ना तुम्हारा, तलवार लेके घूमते फिरते बेवकूफ. ఇటా చూడు, నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి తిట్టి పారేస్తా. అతను సాదా సీదా సింగ్ అదే 18 మందిని కదా కామ సింగ్. ఎందుకు మా నాన్న గురించి మాట్లాడతావు? ఏంటి इतना बोला चेहरा बनाओगे तो मैं डांटूंगी कैसे? నిన్ను తిట్టా నవ్వుతావే? నీ పెనిమిటికి హిందీలో తిడితే అర్థం అవదు, కానీ ప్రేమతో తిడితే కళ్ళని చూసి కనిపెట్టేస్తాడని దళపతి. ఈ లస్కు పుస్కు చూసే కదా నా లవ్లో పడ్డా. అటువంటిది ఏమీ లేదు, నీ బుల్లెట్ చూసి లవ్లో పడ్డాను. అబ్బా సరే, నీలో నేనేం చూసి లవ్లో పడ్డానో చెప్పనా? పిల్లవాడిని పెట్టుకుని ఏంటా మాటలు? అయితే వదిలే, సైకిల్లో చెప్తా. నిన్నుకో ఇంత 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 నీ కాళ్ళ గురించి అన్నానే, కళ్ళ సుందరే. కరెక్ట్ గా చెప్పానా? నువ్వు మా ఊరు ఎమ్మెల్యేవే, మాకే సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా. నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు. ఇదేమన్నా బాగుందా? పెద్దాయనా, ఇదేమన్నా నీ బాబు గాడి సొత్తా? అవునరా, నా బాబు సొత్తేరా ఇది. బెత్తరు సోటు పిడికెడు ముద్ద సాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది. సరేనయ్యా, ఉండన్నా. అప్పుడు ఆ చెరువు బీడు భూమన్నా మాకు రాసివ్వు. బీడు భూమి దాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? దళపతి ఫ్యాక్టరీ కడదాం, మన ఊరి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం. ఏమంటారా? ఊరు కోసమే కదమ్మా. అవునమ్మా, ఊరి కోసమేగా. పని చూపిస్తావు, సంపాదన చూపిస్తావు. ఉన్న చెరువు పూడ్చేసి నేలకాడికి పోతావు. మన తాతలకి ముత్తాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నాటారు, చెరువులు తవ్వారు, దారులేశారు. అవి పీకేసి పూజ చేస్తానంటారంటరా పెచ్చనా. చెరువుల్ని కుంటల్ని పూజ చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాన పడితే నీళ్ళు అడిగిపోతాయి. నీ నట్టింట్లోకే వస్తాయి. పోని 2 ఏళ్ల పాటు వర్షం పడ్డ కొంపలో ఒక్క సుక్క కూడా లేదు, నీళ్ళకి పోతావు. పక్కూరికి పోయి ముస్తెత్తావా? మనిషి కట్టానికి కదా అట్టకూడదురా. ఇదిగో చెప్తానా ఎనుకోండి, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు. దళపతి మన ఊరు ఎమ్మెల్యే నాయకుడు తూకంగా మాట్లాడు. నాయకుడా? ఎవడీడా? ఇట చూడు, ఓ తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది. ఒకటి డిగ్రీ అందుకోవడానికి 3 ఏళ్లు పట్టుద్ది. ఓ ఇంజనీరో డాక్టర్ అవడానికి 4-5 ఏళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది. ఒక తరానికి ఒక్కడే నాయకుడు. నాయకుడు అంటే ఆషామాషి కాదమ్మా. ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం. ఆ నమ్మకం పూసుకొని పోరా, లేదా అడ్రస్ లేకుండా పోతావు. దళపతి ఇక్కడ నువ్వు గుడి అట్టా కడతావా? నేను చూస్తాను. పూజారి తాంబూలం అందుకో. ఇదిగో తెస్తానా. కట్టేస్తారా? వచ్చే శుక్రవారం గుడి కట్టడానికి భూమి పూజ. మొదటి పిలుపు నీకే. నీ చుట్టాలని పక్కాలని అందరినీ తోడుకురా. తినెందురు గాని. ఏం పూజారే? ఏమా వారం వర్జం పట్టింపులు ఉంటాయి కదా పూజారే. సరేమ్మా, వచ్చే శుక్రవారం లక్షణంగా ఉంది. ఆ రోజే పని మొదలెడదాం. మరి ఇంకేంటి, ప్రారంభోత్సవం ఏర్పాట్లు అదిరిపోవాలా. ఇక్కడ కొట్టే డబ్బు శబ్దం స్టేట్ అంతా మోగిపోవాలా.
ఎక్కడ్రా నా ఐస్ కనపట్టలేదు. అన్నా మన సిటీ సిల్కనా ఓ బాల్ అడుగు చెప్పుద్దాం. సిటీ సిల్క నా ఐసుని చూసా. ఊరు మొత్తంలో నిన్ను ఎదిరించి మాట్లాడేది సిటీ సిల్క్ ఒక్కతానా? నువ్వు నాకు మాటను ముసలి దాన్ని ఆరేసి పారేసి చీరేసి ఉతికేస్తానంతే. అది సిట్టి సిలక కాదురా, తెక్కల సిలక. ఇప్పుడు చూడు సంబంధమే లేకుండా ఒక సామి చెప్పింది. శృంగారపాడులో శృంగారాల సంతంట సరసాల ఆటలో సొగ్గాళ్ళ గోలంటారే బాగా. నీ శపల విజయ భార్గవ్ గారు ఎక్కడున్నా సరే పెద్దరాట్నం పక్కన ఉన్న మామిడికాయల కొట్టు దగ్గరికి వెంటనే రావాలి. ఆపవే, ఊరంతా కుదపకే. ఏంటే మామిడికాయ కొనివ్వు. ఏందే మామిడికాయ మామిడికాయ. నాకు అన్ని పనులుంటే మైక్ లో చెప్పి పిలిపించి మామిడికాయ కొని పెట్టమంట. టిప్పించి పిల్లలా ఉంది. నీ వల్లే నేను మామిడికాయ తింటున్నాను, నువ్వే కొనివ్వు. ఏంటే మామిడికాయ కానీ ఇంకా 18 ఉన్నాయి. మా అమ్మని నేను పోటీలో గెలవడానికి. నేను ఎప్పుడో రెడీ కదా. యాడికి పోతున్నా? పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి రుద్దుకుందాం. అయ్యో రాబోతున్నాడు ఇంకో జూనియర్ సింహం. విజయ భార్గవ్ గారు దైవ సన్నిధికి రావాలి రావాలి రావాలి. నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. బయటికి ఆడుకోండి, టపాకాయలు పెరుస్తాం.
ఏమీ కాదు. రండి, డాక్టర్ గారు వచ్చారు. అందరినీ రమ్మంటున్నారు, తొందరగా రండి. డాక్టర్ ఏమైంది? సారీ, వాళ్ళ పేరేంటమ్మా? స్వర్ణ రాజయ్య డాక్టర్. స్వర్ణ రాజయ్యల్ని కాపాడలేకపోయాం. ఓ 10 నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే తప్పకుండా కాపాడుకునేవాడు. 23 కిలోమీటర్లు డాక్టర్. 10 నిమిషాలు తెమ్మంటే ఎలా తీసుకొస్తా చెప్పండి? ఏం చేయమంటారు? హాస్పిటల్ సిటీలో కదా ఉంది. అప్పుడు గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా? మీ ఆవేశంలో న్యాయం అంటారు, కానీ దానికి సమాధానం నాకు తెలియదు. ఏదో దేవుడు కోపొచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు పోయినాయి. పోయిన గురించి ఏడవడం మారేసి బతుకున్న చూసి సంతోషపడతావయ్యా. అయ్యా, స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది? ఓ 8 ఏళ్ళు ఉంటాయా? రాజయ్యకి ఓ 12 ఏళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు. ఓటు పెట్టెలు మాత్రమే మనల్ని వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి వస్తాయి. ఇక ఏవి మనల్ని వెతుక్కుంటూ రావు. ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి. బడికో ఏరు దాటి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళ బండి రావడానికి అర్ధరోజు అవుతోంది. 1-2కి వెళ్ళాలన్నా కూడా ఊరి నుంచి 1/2 మైలు దూరం వెళ్ళాలి. ఇది ఈ ఊరి పరిస్థితి. వాళ్ళకు కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి. మనకు కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు, మనం గ్రామంలో ఉన్నాం. ఉన్నమాట అన్నావు తల్లే. మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడే. వెంటనే గుడి కట్టడం మొదలెడదాం. అవునయ్యా. ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తామన్నా? పోయిన బిడ్డలిద్దరూ తిరిగి వస్తారా మళ్ళీ? అతనల్లా ఆ డాక్టరు 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని. ఇక్కడ గుడి కట్టకూడదన్నా, ఆస్పత్రి కట్టాలి. నలభదే నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. గుడి కావాలంటే కట్టేస్తాం అని ఆసుపత్రి చాలా పెద్ద విషయం. అది సర్కారు వాళ్ళే చేయలేపారు, మనం ఎంత వాళ్ళు చెప్పు. మనం మొత్తం ఆస్తి అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆస్పత్రి కడుతున్నాం. ఆస్పత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను. వారు కూడా మీకు మళ్ళనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి. ఇక మన ఊళ్ళో రోగాలు రొస్టులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. కట్టండి ఆస్పత్రి.